లోకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చూద్దాం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు, ఈయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. ఇక్కడ రాయబడినటువంటి మాట చూడండి, క్షమించుడి. ఒకవేళ ఎదుటి వ్యక్తి పట్ల మనము తప్పు చేసినా లేదా ఎదుటి వ్యక్తి మన పట్ల తప్పు చేసినా ముందు మనము క్షమించాలి అంటున్నాడు. నువ్వే క్షమించాలి. ఎన్నిసార్లు క్షమించాలి? 7 మార్లు మట్లుగా కాదు, 77 సంవత్సరముల మార్లు మట్టుకో అన్నాడు. అంటే నీ జీవితాంతకాలం, ఒక మనిషి సగటు జీవితం 70 సంవత్సరాలు, అతని జీవితాంతకాలం ఆ వ్యక్తిని క్షమిస్తూనే ఉండాలి. మీరు ప్రార్థన చేయడానికి నిలబడినప్పుడల్లా ఇదిగో నీకు విరోధం ఉన్న ఆ వ్యక్తిని మీరు క్షమించాలి. ప్రార్థనలో క్షమించి మరలా బయటికి వెళ్ళి మరలా ఆ కోపాన్ని అనేది ఉంచుకోకూడదండి. ఏదైతే క్షమాపణ, ఏదైతే నోటితో మనం క్షమించమని అడిగామో లేదా ఆ వ్యక్తిని నేను క్షమిస్తున్నానని దేవుని సన్నిధిలో మనం ఒప్పుకున్నామో ఆ ఒప్పుకోలేనిది నువ్వు కాపాడుకోవాలి. ఎప్పుడైతే నువ్వు కాపాడుకుంటావో దేవుని సన్నిధిలో నువ్వు నిందారహితంగా ఉంటావు. నీ సహోదరుని నువ్వు క్షమించడం వలన నీ అపరాధములను కూడా పరలోకమందు ఉన్నటువంటి దేవుడు క్షమిస్తాడు. నీ ప్రార్థనను ఆయన అంగీకరించే అవకాశం ఉంటుంది. నీ ప్రార్థన అంగీకరించబడాలి అంటే మొట్టమొదటగా నువ్వు క్షమించబడాలి. అందుకే మొదటిగా నీ అర్పణ ఏదైనా ఉంటే, నీకు ఏదైనా విరోధం ఉంటే ఆ విరోధి అయినటువంటి వ్యక్తి మీద ఉన్నటువంటి విరోధాన్ని నువ్వు క్షమించాలి. ముందు నేను తప్పు చేసినా లేదా అవతల వ్యక్తి తప్పు చేసినా నేనే క్షమించాలి. ముందు ఛాన్స్ నీకే ఇచ్చాడు దేవుడు, నువ్వే క్షమించాలి. అదేంటండి నేనెందుకు క్షమిస్తాను, తప్పు నా వల్ల కాదు కదంటే, అవును నీ సహోదరుడు కాబట్టి తెలుసో తెలియకో చేశాడు. అదే నీ అన్నయ్యో, నీ చెల్లో, నీ తమ్ముడో తప్పు చేస్తే నువ్వు క్షమిస్తావా లేదా? అదే నీ బంధువు తప్పు చేస్తే నువ్వు క్షమిస్తావా లేదా? అలాగనే నీ సహోదరుడైన వాడు నీ ఎడల తప్పిదం చేస్తే నువ్వు అతన్ని క్షమించాలి అంటున్నాడు. అలా విరోధాన్ని నువ్వు ఎప్పుడైతే క్షమిస్తావో నువ్వు దేవుని చేత అంగీకరించబడతావో, నీ క్షమాగుణాన్ని ఆయన చూస్తారు, ఆయన సంతోషిస్తారు. ప్రియమైన వారలారా, ఈ మాటలు వింటున్నటువంటి మీరు మొట్టమొదటిగా ప్రార్థన చేసే ముందు మీరు మొదలు పెట్టాల్సింది ఏంటో తెలుసా? దేవా, నాకు విరోధముగా ఉన్నటువంటి నా సహోదరుని నేను క్షమిస్తున్నాను. ఎవరు లేకపోతే చాలా మంచిది, కానీ మానవ జీవితంలో మిత్రులు ఎంతమంది ఉంటారు, శత్రువులు కూడా అంతేమంది ఉంటారు. కనుక ప్రతి వ్యక్తిని కూడా మనం క్షమించాలి, మన శత్రువులైన వారిని క్షమించాలి. ఇలా క్షమించడం అనేది ప్రభువు నేర్పినటువంటి ప్రార్థనలో ఒక ప్రధానమైనటువంటి భాగంగా మనం చూస్తాం. మీ రుణస్తులను క్షమించండి, మీకు విరోధంగా ఉన్న వారిని క్షమించండి. ఈ క్షమాపణ అనేది ప్రియమైన వారలారా, ఇది దైవ లక్షణం. ఎప్పుడైతే నీవు అంగీకరింపబడాలి అని దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తావో ప్రియమైన వారలారా, అప్పుడు నీ ప్రార్థన అనేది దేవుడు అంగీకరిస్తాడు.